హై ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ నోట్. భారతదేశం యుఏఈ మెగా డిఫెన్స్ భాగస్వామ్యం జరిగిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న సామాజిక ఆర్థిక సంబంధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాంపిటేటివ్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యుఏఈ అనేది అరేబియా ద్వీపకల్పంలో ఉన్న 7 ఎమిరేట్ల సమాఖ్య దేశం. ఇది అబుదాబి, దుబాయ్ వంటి ప్రసిద్ధ నగరాలను కలిగి ఉంది. అయితే వేగవంతమైన అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ వాణిజ్య కేంద్రంగా పేరుగాంచింది. ముఖ్యాంశాలు చూద్దాం. ఇది అరేబియా ద్వీపకల్పం ఆగ్నేయ భాగంలో సౌదీ అరేబియా మరియు ఒమన్ల సరిహద్దుల్లో ఉంది. అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మర్, ఖైవన్, ఫుజైరా మరియు రాస్ అల్ ఖైమా ఈ యొక్క 7 సముదాయాలు. రాజధాని అబుదాబి. అధికారిక భాష అరబిక్. మతం ఇస్లాం. కరెన్సీ అరబ్ ఎమిరేట్ దిర్హం. ఇది 3.67 డాలర్తో సమానం. ప్రభుత్వం ఇది 7 ఎమిరేట్ల పాలకులతో కూడిన సమాఖ్య. దేశాధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ మరియు ప్రధానమంత్రి ఉంటారు. అభివృద్ధి 1971 ఏర్పడినప్పటి నుంచి ఇది ఆధునిక మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వాణిజ్యం మరియు అంతర్జాతీయ ఈవెంట్లకు కేంద్రంగా మారింది. అయితే యుఏఈ జనాభా మనం గమనిద్దాం. ఇక్కడ 10 మిలియన్ల నుంచి 11.35 మిలియన్ల వరకు ఉంటారు. అయితే వలస వచ్చిన వారే ఇక్కడ 88.5% మంది ఉన్నారు. అయితే ఎమిరిటీ పౌరులు ఓన్లీ 11 నుంచి 12% వరకు ఉన్నారు. ప్రధాన జనాభా మూలాలు గమనించినట్లయితే భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, ఫిలిప్పైనీయులు, ఈజిప్షియన్లు ఉన్నారు. అయితే ఈ యుఏఈ జనాభాలో భారతీయులు సంఖ్య మనం సపరేట్ గా గమనించినట్లయితే సుమారు 4 నుంచి 4.6 మిలియన్ల మంది ఉన్నారు. ఇది యుఏఈ జనాభాలో 38% నుంచి 39 వరకు ఉంటుంది. ప్రాముఖ్యత: యుఏఈలో అతిపెద్ద ప్రవాస వర్గం భారతీయులే. వీరు దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి ముఖ్యమైన సహకారం అందిస్తున్న రెండు దేశాల మధ్య వాణిజ్యం గమనించినట్లయితే భారత్ యుఏఈ మధ్య వాణిజ్యం చాలా బలంగా ఉంది. యుఏఈ భారతదేశానికి 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, 2వ అతిపెద్ద ఎగుమతిదారు. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆహార ఉత్పత్తులు ప్రధాన ఎగుమతులు కాగా క్రూడాయిల్, బంగారం, వజ్రాలు, విమానాలు ప్రధాన దిగుమతులు. 2022లో సిఈపిఏ ఒప్పందం చేసుకున్నాయి. అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఈ వాణిజ్యాన్ని 100 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపార భాగస్వామ్యం: యుఏఈ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యాలలో ఒకటి, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో. అయితే భవిష్యత్ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, పునరుత్పాదక శక్తి, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లోనూ సహకారం పెరుగుతుంది. ఇందులో భాగంగానే 19/1/2026న మెగా రక్షణ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య కుదిరింది. దీని లక్ష్యం 2032 నాటికి $200 బిలియన్ వాణిజ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా రెండు దేశాలు నిర్ధారించుకున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.